హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఛానల్. పెద్దలే కాదండి, పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే ఈ బీరకాయ పాల కర్రీని భలే ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా అరకిలో బీరకాయల్ని తీసుకొని దాని మీద ఉన్న తోలును తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బీరకాయ ముక్కని తిని చూసుకోండి. ఒక్కొక్కసారి బీరకాయ ముక్కలు అనేవి కాస్త చేదుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పుని కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. మీడియం సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఈ ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వండి. అలా అని మరీ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ తాలింపులో ఈ బీరకాయ ముక్కల్ని వేసేసాక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒక్కసారి ఈ బీరకాయ ముక్కలు అన్నిటినీ కలిపేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని ఈ బీరకాయల్ని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతా ఈ బీరకాయ ముక్కల్లో నుంచి నీళ్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ ముక్కల్లో నుంచి నీళ్లు వచ్చాయి కదా. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయాక ఇప్పుడు మనం మీ టేస్ట్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఈ కారం కూడా వేసేసాక ఒక్కసారి కలిపేసుకున్నాక ఇప్పుడు మనం 1 గ్లాసు దాకా కాచి చల్లార్చిన ఈ పాలను వేసుకోండి. పాలు వేసుకునేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఈ పాలు పోసాక ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఒక్కొక్కరికి పాలు పోసాక ఉడికించుకోవడం ఇష్టం ఉండదు, కానీ మా ఇంట్లో మా పిల్లలకి పాలు పోసాక కొద్దిగా ఉడికిస్తే బీరకాయ కూరని భలే ఇష్టంగా తింటారు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ పాల కర్రీ రెడీ. మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.